ఇరవంశ తిలకుడు జగదానందకారకుడు సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి గురించి ఇలాంటి విశేషాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. రామయ్య తండ్రి అని భక్తిగా పిలవచ్చు, రాములవారు అని గౌరవంతో సంబోధించుకోవచ్చు, జై శ్రీరామ్ అని దీక్ష చేసుకోవచ్చు, నీదే భారమని ఓ దండం పెట్టి వదిలేయచ్చు. ఎందుకంటే రాముడు దేవుడు మాత్రమే కాదు, మనందరి జీవితాలతో ముడిపడి ఉన్న ఓ భావోద్వేగం. దేశ విదేశాల్లో ఎక్కడ జీవిస్తున్నా రామాలయం మన బాల్యపు జ్ఞాపకం, ఎన్నటికీ ఆరని మనసు తడి. అలాంటి రామాలయం శ్రీరామచంద్రుడు పుట్టిన స్థలంలో భారత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా సగర్వంగా నిలబడిన సమయంలో అసలు ఈ పయనం మొత్తం ఎలా సాగిందో, ఈ కల సాకారం కావటానికి 500 ఏళ్లు ఎందుకు పట్టిందో తెలుసుకోవాల్సిన అవసరం దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు అయోధ్యలో పుట్టి పెరిగాడు. బాలరాముడు తిరుగాడిన ప్రాంతంలో తర్వాతి కాలంలో రాజులు ఆలయం నిర్మించారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మితమైంది అనేది ఎవ్వరికీ తెలియదు. చారిత్రక ఆధారాల ప్రకారం క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో ఉజ్జయినిని పరిపాలించిన విక్రమార్క మహారాజు 84 మూల స్తంభాలతో భవ్య మందిరం నిర్మించాడు. అయితే అయోధ్య ఆలయం ఎప్పుడు నిర్మించారనే దానిపై రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, అయోధ్యలో రామాలయం ఉండడం, దానిని బాబర్ కూల్చడం మాత్రం ఆధునిక కాలంలో అందరి సమక్షంలో జరిగిందే. దేశంలో మొఘలుల పాలన ప్రారంభించిన బాబర్ ఇస్లాం మత వ్యాప్తిపై దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే అందరివాడైన ఆ రాముడి జన్మస్థలంలో ఉన్న భవ్య రామ మందిరంపై బాబర్ దృష్టి పడింది. 1526లో మొఘలుల పాలన ప్రారంభించిన బాబర్ 1528 నాటికే అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని కూల్చి ఆ స్థానంలో 3 డోముల బాబ్రీ మసీదును నిర్మించాడు. ఈ విషయాన్ని బాబర్ స్వయంగా ఆయన ఆత్మకథ బాబర్ నామాలో రాసుకున్నాడు. అలా 496 ఏళ్ల క్రితం వివాదం మొదలైంది. అప్పట్నుంచి హిందువులు ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి పోరాటాలు జరుపుతూనే ఉన్నారు. కొన్ని తరాలు ఈ పోరాటాల్లో భాగమయ్యాయి. మొఘల్ రాజుల్లో పరమత సహనం ఉన్న చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న అక్బర్ హిందువుల మనోభావాలు గుర్తించి అయోధ్యలో రామ్ చబుత్రా నిర్మించారు. అయితే ఔరంగజేబ్ హయాంలో మళ్లీ వివాదం మొదలైంది. సమస్య మరింత ముదిరింది. ఆ సమయంలో గురు గోవింద్ సింగ్ ఆర్మీ కూడా రామజన్మభూమి విముక్తి పోరాటంలో హిందువులతో కలిసి పోరాడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి భారత్ బ్రిటిష్ పాలనలోకి వెళ్లాక 1859లో మసీదు ప్రాంతాన్ని ముస్లింలకు, చబుత్రా ప్రాంతాన్ని హిందువులకు కేటాయించారు. అప్పట్నుంచి రామజన్మభూమి కోసం హిందువుల పోరాటం కొనసాగుతూనే ఉంది. రామజన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంలో అత్యంత కీలక ఘటన 1949లో జరిగింది. భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛా స్వతంత్ర్యాలు వచ్చిన 2 ఏళ్ల తర్వాత భారీ విరాళాలతో గుజరాత్లో సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో హిందువులు కోరుకునే ఓ మహాద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాబ్రీ మసీదులో రాముని విగ్రహం వెలిసింది. 1949 డిసెంబర్ 23న బంగారు రంగులో ఉన్న బాలరాముడి విగ్రహం బాబ్రీ మసీదులో కనిపించింది. అయితే ఇది భక్తులే ప్రతిష్ఠించారని ప్రచారం జరిగింది. గంటల మోతలు, రామనామ స్మరణ మధ్య బాలరాముడి విగ్రహం బాబ్రీ మసీదులో కొలువు తీరింది. రామజన్మభూమి పోలీస్ అవుట్ పోస్ట్ గార్డుగా ఉన్న అబ్దుల్ బర్కత్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పినట్టు విశ్వ హిందూ పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు జస్టిస్ నందన్ అగర్వాల్ చారిత్రక న్యాయ కోణంలో శ్రీరామ జన్మభూమి అనే పుస్తకంలో రాశారు. ఫ్లాష్ లైట్ వెలుగులో అందమైన బాలరాముడిని చూశాను అని,
మసీదులో ఉంచిన విగ్రహానికి హిందువులు హారతి ఇచ్చారని బర్కత్ చెప్పినట్టు నందన్ అగర్వాల్ రాశారు. దీనిపై ముస్లింలు కోర్టుకు వెళ్లారు. అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయం మహంతైన అభిరామ్ దాస్ 9 అడుగుల విగ్రహాన్ని మసీదులో ఉంచారని ముస్లింలు ఆరోపించారు. అయితే మసీదు నుంచి విగ్రహం తొలగించాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఉత్తరప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి జీబీ పంత్ ఇచ్చిన ఆదేశాలను స్థానిక అధికారులు పాటించలేదు. మతపరమైన అల్లర్లు జరిగే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. విగ్రహం తొలగింపు సాధ్యం కాకపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీదుకు తాళాలు వేసింది. హిందువులు బయటి నుంచి బాలరాముడిని పూజించడానికి అనుమతిచ్చింది. ఆ తర్వాత నుంచి కోర్టు వివాదాలు సాగాయి. బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహం ఉంచిన తర్వాత కోర్టు వివాదాలు మొదలయ్యాయి. ఓ పక్క కోర్టుల్లో వాదోపవాదాలు సాగుతూ ఉండగానే దేశమంతా రామ మందిర ఉద్యమం ఊపందుకుంది. రాముడు పుట్టిన స్థలంలో ఆలయం నిర్మించడం హిందువుల జీవిత కాలపు కలగా మారింది. ఆ కలను నెరవేర్చేందుకు పోరాట బాధ్యతని విహెచ్పి తీసుకుంది. అదే సమయంలో బీజేపీ ఎజెండాలోకి రామ మందిర నిర్మాణం చేరింది. ఆ తర్వాత దేశ రాజకీయాలు, రామ మందిర ఉద్యమం అనూహ్య మలుపులు తిరిగాయి. బాలరాముడి విగ్రహం రామ జన్మభూమికి వచ్చిన తర్వాత భవ్య రామ మందిర కల సాకారం కావటానికి 75 ఏళ్ల కాలం పట్టింది. రామజన్మభూమి విషయంలో తొలుత కోర్టులో పిటిషన్ దాఖలైంది 1885లో. నిర్మోహి అఖారా మహంత్ రఘుబర్ దాస్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మసీదుకు ముందు రామ్ చబుత్రా నిర్మించాలని కోరారు. అప్పట్లో ఆ వివాదం తేలలేదు. స్వాతంత్ర్యం అనంతరం 1949లో బాబ్రీ మసీదులో బాలరాముడు వెలిసిన తర్వాత వరుసగా కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. 1950లో దిగంబర్ అఖారా, 1959లో నిర్మోహి అఖారా, 1961లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు పిటిషన్లు వేశాయి. బాబ్రీ మసీదు తొలగించి రామ మందిరం పునర్నిర్మించాలనే వాదనలు మొదలయ్యాయి. బాలరాముడి విగ్రహానికి బయటి నుంచి పూజలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవాలని ముస్లిం సంస్థలు కోర్టులను ఆశ్రయిస్తూనే ఉన్నాయి. రాముడు పుట్టిన స్థలంలో భవ్య రామ మందిరం నిర్మాణం కావాలన్న హిందువుల ఆకాంక్ష 1980ల నాటికి మరింత బలపడింది. దీంతో ఆధునిక అయోధ్య ఉద్యమం మొదలైంది. 1984 జనవరిలో ప్రయాగ్రాజ్లో జరిగిన సభలో అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంకా ఎన్నాళ్లు రామజన్మ భూమికి తాళం వేసి ఉండాలి అని సభకు హాజరైన వారిని ప్రశ్నించారు. ఆలయ నిర్మాణం కోసం ఉద్యమం ఉధృతం చేయాలని ఆ సభలో నిర్ణయించారు. రామజన్మ భూమి స్వేచ్ఛ కోసం పోరాడతామని 3 నెలల తర్వాత జరిగిన ఢిల్లీ సభలో సాధువులు ప్రతిజ్ఞ బూనారు. అదే ఏడాది రామజన్మ భూమి ముక్తి యాగ సమితి ప్రారంభమైంది. అయోధ్యలోని సరయూ నదీ తీరం నుంచి లక్నోకు ధర్మయాత్ర జరిగింది. ఇది ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో, గుజరాత్లో హిందూ జాతీయవాదానికి దారితీసింది. రామ మందిరం నిర్మాణం కావాలన్న కోరిక ప్రతి హిందువులో కలగడం మొదలైంది. బాలరాముడి విగ్రహానికి హిందువులు పూజలు చేసేందుకు అనుమతిస్తూ 1986 ఫిబ్రవరి 1న ఫైజాబాద్ జిల్లా జడ్జి ఆదేశాలిచ్చారు. కేవలం 40 నిమిషాల్లో తాళాలు తెరుచుకున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు కోర్టును ఆశ్రయించారు. బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. రామ మందిర నిర్మాణానికి విహెచ్పి ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రమైంది. వివాదాస్పద ప్రాంతానికి దగ్గరలో విహెచ్పి శిలాన్యాస్ ఏర్పాటు చేయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది. 1989లో ఉద్యమంలో బీజేపీ చేరిన తర్వాత పోరాటానికి దశ దిశ వచ్చాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కరసేవ ప్రారంభించడానికి 1990 అక్టోబర్ 30న ముహూర్తంగా విహెచ్పి నిర్ణయించింది. ఎల్కే అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. రథయాత్రను బీహార్లో అడ్డుకున్నారు. అదే సమయంలో అక్టోబర్ 30, నవంబర్ 2న కరసేవకులపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయారు. 1991లో ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. వివాదాస్పద ప్రాంతం చుట్టూ ఉన్న 2.77 ఎకరాలను రామమందిరం నిర్మాణానికి 42 ఎకరాలను రామజన్మభూమి న్యాస్కు కేటాయించింది. 1992 డిసెంబర్ 6న మళ్లీ కరసేవ జరిగింది. బాబ్రీ మసీద్ కూలిపోయింది. 1.5 లక్షల మంది కరసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత అంతిమ తీర్పు రావడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. 2019 నవంబరులో రామజన్మభూమిగా ఆ ప్రాంతాన్ని గుర్తిస్తూ మొత్తం భూమి బాలరాముడికే కేటాయించింది. అలా 1949లో బాలరాముడి విగ్రహం రామజన్మభూమిలో ఉంచితే రామమందిర నిర్మాణం సాకారం కావడానికి 75 ఏళ్లు పట్టింది. మొత్తంగా భవ్య రామ మందిరం నిర్మాణం కళ నెరవేరింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.